ఆ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచబడ్డాయనంటే మన సహకారం కూడా మనుషుల సహకారం కూడా దాంట్లో కొంత ఉంది. ఆ చిన్న బాబు ఏం చిన్నపిల్లోడి దగ్గర ఏం తీసుకుంటాంలే అని ఆంధ్రయ్య గనక ఆ అర్పణ తీసుకోకుండా వదిలేసి ఉంటే అంత అద్భుతమైన కార్యం అక్కడ జరిగి ఉండేది కదా. కొంచెం మొహమాట పడున్నా, కొంచెం ఆలోచించిన బాగుంటుంది బాగోదేమో అని ఆలోచించుకున్నా, కొంచెం మాట పడినా, మరి అయినా దేవుడు ఇచ్చింది, దేవుడు చూడమన్నాడు, ప్రభువు చూడమన్నాడు కాబట్టి విశ్వాసంతో ఆ భయాలు బిడియాలు సంశయాలన్నీ కూడా విడిచిపెట్టి ఆంధ్రయ్య ఆ యొక్క అర్పణ తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. చిన్నపిల్లలు తీసుకుంటారా? పెద్దోళ్ళు తీసుకోరు. ఎవడో కూడా విజ్ఞత ఉన్నట్టు వాళ్ళు ఎవరో కూడా తీసుకోరు. కానీ అంకుల్ నాకు నా యొక్క ఆహారం మరి బ్యాగ్ నా క్యారేజ్ మరి అని చెప్పానంటే మరి నిజంగా మరి నువ్వు ఇవ్వడం ఏంటని చెప్పి చూశాడు. కానీ మరి భయం వేసింది. కానీ అయినప్పటికీ కూడా యేసయ్య ఎందుకు చూడమన్నాడో ఏంటో, ఎందుకు చూడమన్నాడో ఏంటో అని ఇక్కడ చిన్న బాబు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభువా, అయినా ఈ అంత మాత్రంలే అన్నాడు. ఎందుకంటే తప్పించేద్దామని. దాని ఉద్దేశం ఏంటంటే బాగోదులే అని అన్నాడు. ఇలా ప్రభు అయితే దాన్ని ఇలా పట్టరమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్న బాబుకి ఆహారం సరిపోయింది, సమృద్ధిగా తిన్నాడు. మరి 5,000 మందికి కూడా సరిపోయేలా దేవుడు దాన్ని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకులే ప్రభువా ఈ చిన్న బాబు అర్పణ చిన్న బాబు తీసుకొచ్చింది అని అన్నాడు. అన్నప్పటికీ కూడా మరి ప్రభు దాన్ని పట్టరమని చెప్పాడు. హల్లెలూయా. కానీ కొంచెం భయం వేసినప్పటికీ కూడా ఆంధ్రయ్య మరి ఎవరైనా అనుకుంటారేమో, అయ్యో 3 రోజులు అయిపోయింది మరి అని చెప్పి ఇక తెలీదు ప్రభు ఏం చేయబోతున్నాడో ప్రభువుకు తెలుసు, కానీ చుట్టూ ఉన్న శిష్యులకు తెలీదు. హల్లెలూయా. మరి ఆ పరిస్థితుల్లో మరి దాన్ని అది తీసుకొచ్చి ఇవ్వాలంటే దానికి చాలా మరి విశ్వాసం ఉండాలి, చాలా నమ్మకం ఉండాలి, చాలా ధైర్యం కూడా ఉండాలి. ఎందుకనంటే మరి చిన్నపిల్లల ఆహారం కదా, తీసుకోబుద్దే వేయదు మనకి. వాస్తవంగా చిన్నపిల్లలకి ఇచ్చిందేనా మనం తీసుకుంటాం మనం. మరి ఆ టైంలో ఇది ప్రభువుకు కావాల్సింది అని అంటే మరి చాలా జాగ్రత్తగా ఆ బాబు ఇచ్చాడు. ఆంధ్రయ్య కూడా పట్టుకొచ్చాడు. ఇచ్చిన బాబు చాలా గొప్ప విషయమే, మరి తీసుకున్న ఆంధ్రయ్యది కూడా చాలా గొప్ప విశ్వాసమే. ఎందుకనంటే దేవుడు ఏదో ఒక కార్యం చేయబోతున్నాడు, అయినప్పటికీ కూడా భయం ఉంది, బిడియం ఉంది. కానీ విచిత్రం ఏంటంటే తెగించి ఈ వ్యక్తి ఆ యొక్క కార్యము జరిగిస్తూ ఉన్నాడు.